ఇండియన్ గవర్నమెంట్ కాశ్మీర్ మీద ఇండియన్ ఆర్మీని దింపింది అండ్ ఇండియన్ ఆర్మీ తన పని తను చేసుకుంటూ ఉండగా అప్పుడే మన నెహ్రూ గారు ఒక అతి పెద్ద తప్పు చేశారు. యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ కి ఈ సమస్య తీసుకెళ్దామని ఆలోచన వచ్చింది మన నెహ్రూ గారికి. మనకందరికి తెలుసు యుఎన్ఓలో ఆల్మోస్ట్ అమెరికా డామినెన్స్ ఉంటుంది అని. అండ్ యాజ్ యూజువల్ గా అమెరికా పాకిస్తాన్ కు సపోర్ట్ గా మాట్లాడింది. ఇరువైపుల నుంచి ట్రూప్స్ అంటే ఆర్మీ ఎక్కడిదక్కడే ఆగిపోవాలని డిక్లేర్ చేసింది. రాజా హరి సింగ్ ఆల్రెడీ ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ ని అగ్రిమెంట్ చేసి కలిపేశారు కదా. ఈ అగ్రిమెంట్ ని చలదు అని యుఎన్ఓ డిక్లేర్ చేసి ప్రజలు అంగీకారంతోనే ఏదైనా జరగాలి అని చెప్పింది. రెండు సైడ్ నుంచి ఆర్మీ వెనుతిరిగి ప్రజల అభిప్రాయం తీసుకోవాలని ఒక ఓటింగ్ కండక్ట్ చేయాలి అని ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్స్ ని పాటించి ఇండియా తన ట్రూప్స్ ని వెనకాలకు తీసుకుంది. బట్ పాకిస్తాన్ మాత్రం వాళ్ళ ఆర్మీను అక్కడి నుంచి కదలనీయలేదు. అప్పుడు వచ్చిన ఆర్మీ ఇప్పటి వరకు అక్కడే ఉంది. ఆ ఆర్మీ ట్రూప్స్ కదలలేదు, అక్కడ ఓటింగ్ జరగలేదు. అలా పాకిస్తాన్ కాశ్మీర్ ని ఇల్లీగల్ గా ఆక్యుపై చేసింది. యుఎన్ఓ చెప్పినట్టు ఇండియా ఫాలో అయింది. బట్ పాకిస్తాన్ విషయంలో మాత్రం పాకిస్తాన్ తన ఆర్మీను బ్యాక్ చేయలేదు. అయినా సరే యుఎన్ దగ్గర నుంచి ఎలాంటి ప్రెషర్ రాలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ఆర్మీ వెనుతిరగలేదు, అక్కడ ఓటింగ్ జరగలేదు, ఆ కాశ్మీర్ అలానే ఉండిపోయింది, పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు మధ్యలో యుఎన్ సంప్రదించడం అనేది ఒక అతిపెద్ద తప్పు, మన ఇండియా చేసుకున్న అతిపెద్ద తప్పు అది. దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ PIOK, పాకిస్తాన్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ కాశ్మీర్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ప్లీజ్ పేజ్ని ఫాలో చేసుకోండి. లోకల్ టు గ్లోబల్ అన్ని విషయాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ.